సేవకులకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. హల్లెలూయా. ఈ యొక్క కూడిక ఈరోజు జరగడానికి 4 నెలల ముందు చేసుకున్న ప్రణాళిక. ఇట్లా వేసుకుని మెల్లో ఐడి కార్డులు వేసి కూర్చున్నారంటే వీళ్ళందరూ ఎవరని. ఉదయకాల ప్రార్థనా సహవాసము అని 3 సంవత్సరాల క్రితం ప్రారంభించగా ఇక్కడున్న దైవజనులు ఇంకా కొంతమంది ఉన్నారు, ఈరోజు రాలేదు. సేవకులందరము కలిసి ప్రతి మంగళవారం ఉదయం ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడున్న సేవకులందరికీ సంఘాలు ఉన్నాయి, ఎవరి పరిచర్య వాళ్ళు చేసుకున్నప్పటికీ కూడా అందరము కలిసి ప్రార్థన చేయాలి అని దేవుడిచ్చినటువంటి తలంపును బట్టి ఈ పరిచర్య ప్రతి మంగళవారం ఉదయం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ప్రతి నెల ఒక సంఘక్షేమాభివృద్ధి కూడిక ఏర్పాటు చేయాలి. సేవకులందరూ ఈ ఉదయకాల ప్రార్థన సహవాస సేవకులందరూ మనం వెళ్ళి ఒక సంఘాన్ని బలపరచాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. మీరు గమనించారు, సేవకులందరూ ప్రార్థిస్తూ వచ్చారు ఇక్కడ స్థానిక సంఘంలో ఉన్న వసతులు వాటి నిమిత్తమై. కాబట్టి ఆ స్థానిక సంఘాన్ని బలపరచడానికి సేవకులందరూ వచ్చి చేసేది సంఘక్షేమాభివృద్ధి కూడిక. సంఘక్షేమాభివృద్ధి అనగానే మనకి అభివృద్ధి కూడిక అంటే ఒక మాటలో చెప్పాలంటే మీరు దేవుళ్ళో కాస్త బలపడాలి అనే ఉద్దేశంతో ఇక్కడ సేవకులందరూ మీట్ అవ్వడం జరిగింది. జనవరి నెలలో యేసురత్నం గారి దగ్గర జరిగింది, ఇమ్మానుయేల్ గారు వాక్యం చెప్పారు. తర్వాత 31లో జరిగింది, జోషి గారి దగ్గర మన ఎలీషా రాజు గారు వాక్యం చెప్పారు. అలాగే పోయిన నెలలో మార్చి 10వ తారీఖున నా దగ్గర జరిగింది, యేసురత్నం గారు వాక్యం చెప్పారు. అట్లా ఈ 1 year ప్రణాళిక డిసెంబర్ వరకు కూడా ఇది కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి దేవుడు అంటే మన గ్రామాలు, సంఘాలు, సేవకులు ఒకరికొకరు ప్రార్థన చేసుకుని బలపరుచుకుని ఆత్మీయంగా కాస్త ముందుకి వెళ్ళడానికి జరిగే పరిచర్య ఈ ఉదయకాల ప్రార్థన సహవాసము. హల్లెలూయా. ఈ ఉదయకాల ప్రార్థనా సహవాసంలో స్థానిక దైవజనులు మీ సేవకులు మహేష్ గారు కూడా ఉన్నారు. మరి ఈ ప్రేయర్ టీం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఈ డేటు చక్కగా మంచి ఏర్పాట్లు చేశారు ఇక్కడ. అలాగే కూడి వచ్చిన ఉదయకాల ప్రార్థనా సహవాస సేవకులకి, అలాగే కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. అందరం కలిసి మనసులు కలిసి, మనుషులు వేరుగా ఉన్నా కూడా ఎత్తులు, హైట్లు, కలర్లు తేడా ఉన్నప్పటికీ కూడా మా అందరి హృదయాలు ఒకటే, మా అందరి ఆలోచన ఒకటే. సంఘము క్షేమాభివృద్ధిలోకి రావాలి, మేమందరం బలపడాలి, మనం అందరం పరలోకం ఉండాలి. మనిషికి ఒక పరలోకం లేదు, అయ్యాన్ని వదిలేసి అందరం కలిసి మనసులు కలుపుకొని మేము సేవకులు ఎలా ఉంటున్నామో అట్లా మీరు కూడా అరమరికలు లేకుండా బ్రతికితే ప్రభు దగ్గర ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి మరి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరూ కళ్ళు మూసుకొని, సేవకులు కూడా విశ్వాసులు అందరం కళ్ళు మూసుకొని ఈరోజు కొన్ని విషయాలను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ స్థలంలో తన సేవకులు కొనిసిమయ్య గారిని, అలాగే వారి కుమారులు మహేష్ గారిని ఏర్పాటు చేసుకుని జరిగిస్తున్న సేవ, 3 ప్రాంతాల్లో జరిగిస్తున్న పరిచర్య అంతటిని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చెప్పాలి అందరూ హృదయపూర్వకంగా చేతులెత్తి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మనము కూడుకున్న ఈ స్థలములో ఈ పైన మందిరము కట్టబడ్డానికి దేవుడే ద్వారములు తెరిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం గట్టిగా చెప్పాలి, మీ ఓపిక ఎంత ఉందంత. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సావుకుని కుటుంబాన్ని దేవుడు ఘనమైనటువంటి తన పనిలో రాబోయే దినాలు అనేక ఆత్మల సంపాదనలో వాడుకుని పోతున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ మందిరం చుట్టూ ఉన్నటువంటి ఎవరైతే ప్రజలున్నారో రక్షణ పొందని ప్రతి కుటుంబం రక్షించబడినట్లుగా దేవుడు తన ఆత్మకార్యాలు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఉదయకాల ప్రార్థనా సహవాసమును దేవుడు తన కృపచేత మరింత నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసుదాసయ్య గారు ప్రార్థన చేస్తారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సమయం ఇచ్చిన మరి మహేష్ గారికి, మనిషం గారికి వందనాలు. మాతోటి ఉదయకాల ప్రార్థన టీం అందరికీ ప్రభు పేరిట వందనాలు. కూడొచ్చిన మీ అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుని ఈ యొక్క సభను ముగించుకుందాం. పరిశుద్ధుడా 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 పరమ తండ్రి యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు వాళ్ళందరూ కూడా కాచి కాపాడు తండ్రి. ఇదిగో నా తండ్రి గత నెలలోనే ఈ యొక్క
మరియు సంఘ క్షేమాభివృద్ధి కార్యక్రమాన్ని ముందుగా నిర్ణయించుకుని దాని ప్రకారముగా ప్రార్థన చేసాం తండ్రి. ఆ యొక్క ప్రార్థన ఆలకించి ఈ యొక్క సభను జయకరంగా జరిగించిన విధానం బట్టి నీకు వందనాలు. పాటల ద్వారా మహిమ తెచ్చుకున్నారు, దేవానికే స్తుతులు. కీర్తనల ద్వారా మహిమ తెచ్చుకున్నారు తండ్రి, నీ స్తోత్రాలు. సాక్ష్యం ద్వారా మహిమ తెచ్చుకున్నారు తండ్రి, నీకే స్తుతులు. అలాగే నా తండ్రి వాక్య పరిచయం ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నారు తండ్రి. చక్కటి వాక్య పరిచయం అందించిన మరి ఇలిప్ కేరీ గారికి దీవెన ఆశీర్వాదం కలుగు చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నావు తండ్రి. వారి ముఖ్యంగా నా తండ్రి మహేష్ గారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను దీవించి మీరు ఆశీర్వదించండి. ఇక్కడ పరిసరం నానాటికి అభివృద్ధి పరచండి అయ్యా. మరి మంటాడ, విజయవాడ, అందరి ఉయ్యూరు, యాకమూరు యొక్క స్థలాల్లో జరుగుతున్న యొక్క పరిసరను మీరే దీవించి మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నావు తండ్రి. నీకే వందనాలు. ప్రేమ స్వరూపుడా నీకే వందనాలు. ఈ ఉన్న తండ్రి మహిషిష్టవాన్ని అలాగే ఆర్కిష్టవాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ నామానికే మహిమ ఘనత ప్రవచ్చులాగన ఇక్కడ సంఘాన్ని మన నాయన బలపరచమని కూడా ప్రార్థన చేస్తున్నాం. అభివృద్ధి పరచండి నాయన. సంఘానికి క్షేమాభివృద్ధి కలిగజేసి నాన్న మహిమ తెచ్చుకోమని సమస్తమును ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లించుకుంటూ పరిశుద్ధుడైన నీ ప్రియకుమారుడైన మా ప్రభు అయిన యేసయ్య పుణ్యనామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సమాధానము, నెమ్మది ఇప్పుడును ఎల్లప్పుడును భూమి మీద ఉన్న పరిశుద్ధులకును ఎక్కడ కూడా మనకిని మరి ముఖ్యంగా మరి మనుష్యం గారికి, వాళ్ళ కుమారులకని, వారి పరిచర్యలకను, కుడి వచ్చిన బిడ్డలకని, ఉదయకాల టీముకి, వారి పరిసరకిని, వారి కుటుంబాలకిని, ఈ గ్రామానికి, గ్రామ ప్రజలకి సదా తోడైండి నడిపించును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి ఉదయం